విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆగ్రహం. ఇష్టమైతే ఉండండి, లేకపోతే రాజీనామా చేయాలని వ్యాఖ్యలు. ప్యాకేజీపై ఆశకు అంతుండాలని వెల్లడి. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగులు కార్మికుల కుదింపుకు చర్యలు. 2300 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించేందుకు యాజమాన్యం కసరత్తు. ఆర్మీ జవాన్ కార్తిక్ మృతిపై మాజీ సీఎం వైఎస్ జగన్ సంతాపం. కష్ట సమయంలో సైనికుని కుటుంబానికి అండగా నిలుద్దామని వెల్లడి. విద్యార్థుల హక్కులను కాలరాసే అధికారం కాలేజీలకు లేదు. ఫీజులు కట్టడం లేదని గేటు బయట నిలబెట్టిన చైతన్య కాలేజీ యాజమాన్యంపై రవిచంద్ర ఆగ్రహం. రియల్ ఎస్టేట్ బ్రోకర్ను కొట్టిన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. పోచారం మున్సిపాలిటీ పరిధి ఏకశిలా నగర్లో పేదలను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం. విజయవాడలోని సూరంపల్లి జగనన్న కాలనీలను సందర్శించిన మల్లాది విష్ణు లబ్ధిదారులతో మాట్లాడి స్థానిక సమస్యలపై ఆరా. పేదల ఇళ్లుపై కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆగ్రహం. హైదరాబాద్లో ఐటీ సోదాల కలకలం. దిల్రాజుతో పాటు పలు నిర్మాణ కార్యాలయాల్లో తనిఖీలు. ఐటీ అధికారులతో బ్యాంకుకు వెళ్లిన దిల్రాజు భార్య తేజస్వి. లాకర్స్ చెక్ చేయడానికి తీసుకువెళ్లిన అధికారి. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ప్రారంభం. హాజరైన ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు. అఫిడవిట్ ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్న ఈసీ ఘోష్. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత చలపతి మృతి. మృతుల్లో సీనియర్ క్యాడర్కు చెందిన మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం. తిరుపతి జిల్లా రోసనూరులో బెల్ట్ షాపులపై మహిళల పోరుబాట. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గ్రామ సభలకు పోటెత్తిన ప్రజలు. జాబితాలో పేర్లు లేవని గగ్గోలు పెడుతున్న జనాలు. పథకాలకు అర్హులుగా గుర్తించడం లేదని ఆవేదన. ఖమ్మం జిల్లా సత్తుపల్లి బేంసూరు మండలాల గ్రామ సభల్లో రసాభాస. అనర్హులను ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులుగా ప్రకటించారని ప్రజల ఆందోళన. సూర్యాపేట జిల్లా కోదాడ గుడిబండ గ్రామ సభల్లో గందరగోళం. సంక్షేమ పథకాలు అనర్హులకు ఇవ్వడంపై ప్రజల ఆగ్రహం. యాదాద్రి జిల్లా రాయిరావుపేట గ్రామ సభలో ఉద్రిక్తత. లబ్ధిదారులపై ఎంపికపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో గ్రామ సభకు హాజరైన అధికారులు. ఈ ప్రక్రియ నిరంతరాయంగా ఉంటుందని ప్రజలు ఇబ్బంది పడవద్దని సూచన. గడువు ముగిసిన బీర్లు అమ్ముతున్న వైన్ షాప్ యజమానులు పోలీసులు పట్టించుకోకపోవడం లేదంటున్న మందుబాబులు. కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారుల డిమాండ్. భూపాలపల్లి జిల్లా నాగారం కృష్ణాపురం మధ్య రాకపోకలకు ఇబ్బందులు. బ్రిడ్జ్ నిర్మాణం ఆలస్యం చేస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్లపై రాజకీయ పార్టీల హామీల వర్షం. ఉచితాలకు వ్యతిరేకమంటూనే బీజేపీ భారీగా వాగ్దానాలు. మేనిఫెస్టో పార్ట్ 2 విడుదల చేసిన కమలం పార్టీ. ఫిబ్రవరి 5న మహా కుంభమేళాకు ప్రధాని మోదీ. నదిలో పుణ్యస్నానం చేసి ప్రత్యేక పూజలు. ప్రయాగ్రాజులో కుంభమేళాకు పోటెత్తిన జనం. చలిని లెక్క చేయకుండా భక్తుల పుణ్యస్నానాలు. ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న సైఫ్ అలీఖాన్. పాత ఇంటికి పంపిస్తామని వైద్యుల వెల్లడి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఉపసంహరణ కీలక ఆదేశాలు జారీ చేసిన అధ్యక్షుడు ట్రంప్. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 620, నిఫ్టీ 140 పాయింట్లకు పైగా లాస్.